అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా నేను ప్రత్యేకంగా ఒకరిద్దరు నాకు చాలా కామెంట్లు అంటే 2-3 సార్లు పెట్టారు కామెంట్ రిపీట్గా. వాళ్ళు ఏమన్నారంటే కనుక నేను మొన్న దోశ అనేది జాలి దోశ అనేసి వేసాను. ఒక దోశ మాత్రం పిజ్జా మసాలా వేసి దోశ చేశాను. వాళ్ళు అది చూసేసి వాళ్ళు కామెంట్ పెట్టారు. అంటే కనుక దోశకి ప్రాపర్ అంటే ఇది సపరేట్గా ఎంత కొలత ఏంటి అనేది డీటెయిల్గా చెప్పండి అని చెప్పానండి. వాళ్ళ కోసం నేను ఇప్పుడు మళ్ళీ అది చాలాసార్లు పెట్టాను, వాళ్ళు చూడలేదు. మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నాను కదా, అందుకనేసి వాళ్ళ కోసం అనేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది 1/2 కిలో డబ్బా అండి. ఇది 1/2 కిలో డబ్బా. 1/2 కిలో డబ్బాకి నేను ఇక్కడ రైస్ అనేది ఈ మాత్రం రైస్ అనేది తీసుకున్నానండి. ఇదిగోండి ఇలాగా 1/2 కిలో. చూడండి అక్కడక్కడ మినపప్పు ఉడక కనిపిస్తుంది మీకు, ఎందుకంటే నేను ముందు వేసాను, ఆ తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఇంకా వాళ్ళు గుర్తుకొచ్చారు నాకు, అందుకనేసి మళ్ళీ సపరేట్గా చేసి చూపిస్తున్నాను అనమాట. జస్ట్ ఎన్నికి వెళ్ళాను అంచనా ప్రకారంగా, మళ్ళీ వాళ్ళు చూపారు కదా నాకు, అందుకనేసి చూపిద్దామనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా. నేను ఇక్కడ మినపప్పు ఈ మాత్రమే తీసుకుంటున్నాను. మనం బియ్యం ఎన్ని తీసుకున్నామో అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, సగం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం పావు వంతు అనేది ఇక్కడ మినపప్పు అనేది తీసుకుంటున్నాము. పావు వంతు క్లియర్గా నేను మెంతులు చూపిస్తున్నాను. మెంతులు అయితే చాలా హెల్దీ అండి. మనం సపరేట్గా తినాలంటే తినలేము మెంతులు, అందుకనేసి మనం ఇలాగ దోశ చేసేటప్పుడు మెంతులు వేసామనుకోండి, మీకు దోశ ఎలాగుంటుందో తెలుసా? మన హోటల్ టైపు దోశలాగా వస్తుందండి. వన్ సైడ్ మాత్రం అండి మినపప్పు అంటే మెంతులు అనేటివి ఇష్టపడని వాళ్ళు, రెడ్ వద్దు అనుకున్న వాళ్ళు అంటే కామన్ అండి అది, అంతే. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెంతులు వేస్తేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా హోటల్ టైప్ వచ్చేస్తుందండి. ఇలాగ 2-3 సార్లు కడిగేసి మార్నింగ్ 9 గంటలకు 10 గంటలకు నానబెట్టేయండి. రాత్రి 7, 7:30, 8 గంటలకు మీరు గ్రైండ్ చేయండి. అప్పుడు మనం గ్రైండ్ చేసినప్పుడు పిండి ఉదయానికి చూడండి మీరు ఎంత చక్కగా ఉంటుంది. ఇంకొక మాట, మెయిన్ మాట, దీంట్లో అటుకులు కానీ లేదంటే మూరీలు కానీ లేదంటే ఇంకా కొద్దిగా రైస్ ఉడికింది కానీ అది కూడా ఎంత అని చెప్తారా మీరు? అటుకులు అయితే ఇంకా ఈ గిన్నె నిండా వేయండి, రైస్ అయితే ఈ గిన్నె నిండా వేయండి, మూరీలైనా ఈ గిన్నె నిండా వేయండి. ఈ మూడిట్లో ఏదైనా కానీ సరే ఒకటి మాత్రం గ్యారంటీగా ఇందులో యాడ్ చేయండి. కరెక్ట్ ఎక్కువ లేకుండా ఈ గిన్నె నిండగా రైస్ కానీ మినపప్పు అటుకులు కానీ లేదంటే కనుక మూరీలు కానీ ఈ గిన్నె నిండగా సపరేట్గా నానబెట్టుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కలిపేసి గ్రైండ్ చేయండి. అప్పుడు మీ పిండి అనేది చాలా స్మూతీగా జాలీగా మీకు ఎలా కావాలంటే అలా వచ్చేస్తాయి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టుగా అయితే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.